పవన్ కళ్యాణ్ అంటే పీకే, పీకే అంటే పిచ్చి నా కొడక. మా స్ట్రెంగ్త్ ఏంటో చూద్దు గాని నీకు ఒక్క సవాల్ చెప్తున్నాను. నా కొడక దమ్ముంటే రింగులోకి నువ్వు నేనే అర్థం. ఒక్క దెబ్బకు నాకౌట్ చేసి పడ, ఒక్క దెబ్బకు నాకౌట్ చేసుకోటి పడేస్తాను. ఎవడక్కర్లా. నీ పిచ్చి నా కొడుకులు చూస్తుంటారు, మా లక్షలాది కోట్లాది మంది జనం కూడా చూస్తుంటారు. దమ్ముందా? నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈ రోజు చూసారు కదా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఎంత ఆవేదనతో ఉన్నారో ఫ్యాన్స్ అనేవాళ్ళు. అది కాకుండా వాళ్ళ నాయకుడిని ఊరికే రెచ్చగొట్టి తొక్కి నార తీస్తా నా కొడక్క అని చెప్పి ప్రశ్న రావణ్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పైన రెచ్చిపోయారో వాళ్ళ పైన ఈ రోజు జన సైనికులు గుడ్లదాడి చేశారు. ఏంటి ఆ విజువల్స్ ఇక్కడ. ఇదే దెబ్బకి దువ్వాడకు కూడా తెలుసు రాష్ట్రంలో ఇదివరకట్లాగా 41 నోటీస్ ఇచ్చి పంపించరు. ఈ ఖాజాని ఇప్పుడు అర్జెంట్ గా తీసుకెళ్తే గనక అరెస్ట్ అయిపోతాడని అతనికి తెలుసు. మొన్న దివ్వెల మాధురికి కూడా తెలుసు సీన్ సీరియస్ అవుతుందని. అందుకనే అక్కడ కూర్చుని పోలీసుల పైన రెచ్చిపోయింది. కానీ వక్రించింది మొత్తం ఈ చిల్లర గోలంతా. ఆమె పైన కూడా కేసు పడింది. తనేమనుకుంది బయటుండి రొదం చేస్తే మాత్రం సీరియస్లీ ఏముంది నా పైన కేసు ఎవరు వేస్తారు అనుకుంది. మొత్తానికి తన పైన కేసేశారు. దువ్వాడ పైన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కేసు నడుస్తూనే ఉంది. 27వ తారీఖు రమ్మంటే మా మదర్కి బాగాలేదు, 30వ తారీఖు రమ్మంటే టెక్కల్లో కారెక్కి యాక్సిలేటర్ తొక్కి ఒడిశా బార్డర్లో తేలిన దువ్వాడ అక్కడి నుంచి ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి నేను రాలేను, నా గుండెలో ఒక నొప్పి ఉందని చెప్తే ఆఖరికి రాజుకు కూడా చెప్పకుండా రాజా హైడ్రామా నడిపితే రాష్ట్రం అంతటా వీళ్ళిద్దరిని చూసి చీ అన్నారు. ఈమెకి తెలియకుండా అతని గుండెలో పోటు వస్తుందా? అదంతా పక్కన పెడితే ఆశ్చర్యం ఏంటంటే నిన్న ఆమె సోషల్ మీడియాలో శుభ్రంగా వాళ్ళిద్దరు వీడియో రిలీజ్ చేసేసింది. గుండెపోటు వచ్చిన క్యాండిడేట్, పోలీస్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళలేని క్యాండిడేట్ ఇక్కడ కూర్చుని వీడియోలు చేసుకుంటున్నాడంటే ఎవరికి భయపడ్డాడు? జనసేనని చూసి భయపడ్డాడు. ఇది బాగా గుర్తుంచుకోనమాట. జనసేనని చూసి లిటరలీ వణికి చచ్చిపోతున్న దువ్వాడ. ఏ నోరుంది కదా అని చెప్పి మెళ్ళో ఏ కండువా వేసుకున్నావు కూడా అజాపజా లేకుండా రెచ్చిపోయి మాట్లాడాడు. ఏంటి ఇక్కడ దమ్ముందా నా కొడక? నా కొడక లోకేష్ గడికి బట్టలు తుక్కోరా నా కొడక. వాళ్ళ ఇంట్లో వెళ్ళి బుట్ పాలిష్ చేసుకోరా. సో ప్రశ్న రావణ్ మాట్లాడిన దానికి ఏం తీసిపోలా దువ్వాడకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ దువ్వాడ కనుక అంటే ఇప్పుడు ఇక్కడ వరకు ఎక్కడున్నాడో ఎవరికి తెలియట్లేదు. దువ్వాడ అజాపజా లేకుండా వాళ్ళ భార్యో ఫ్రెండో లివింగ్ టుగెదరో ఎవరికి తెలియదు. ఆ కర్పూర దీపం అకౌంట్ లో మాత్రం కనిపిస్తూ ఉంటాడు. కనిపించి 4వ తారీఖున విజయనగరంలో మన వకుళ సిల్క్ ఓపెనింగ్ కి మీరు వస్తారు కదా, మేము డిస్కౌంట్లు ఇస్తామని చెప్పి ఇద్దరు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఆ పబ్లిసిటీ రోజు మాత్రం ఇతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారన్న సన్నాహాలు చాలా విపరీతంగా వినిపిస్తున్నాయి. అతన్ని 4వ తారీఖున ఆ షోరూమ్ లో ఓపెన్ చేసేటప్పుడు తీసుకెళ్తే గనక ఈ రోజు చూశారు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్స్ అవనండి, ప్రతి ఒక్కళ్ళు అవనండి ప్రశ్న పైన ఎలా గొడ్డదాడి చేశారో. మేబీ ఇతనేం తక్కువ మాట్లాడలేదు కాబట్టి ఇతనికి కూడా ఇలాంటి వర్షాలు ఎన్నో కురవచ్చేమో. ఇలాంటి కురిసి ఒకవేళ నేను చూసాం ప్రశ్నని పిఠాపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ ఒకవేళ బెయిల్ వచ్చిన వెంటనే సర్పవరంలో 2025లో రిజిస్టర్ అయిన కేసు మీద అతన్ని మళ్ళీ అరెస్ట్ చేశారు. ఇలాగే ఈ క్యాండిడేట్ వాగిన వాగుళ్ళు బొచ్చుడు, రెచ్చిపోయిన వాగుళ్ళు బొచ్చుడు తీసుకుంటూ కూర్చుంటే 100 కేసులు నమోదై ఉంటాయి. వీళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారే వచ్చి కేసు నమోదు చేయాలని రెచ్చిపోయిన దివ్వెల మాధురికి ఇది ఒక చెక్ పాయింట్. ఈ కర్పూర దీపానికి తర్వాత ఆ ఒత్తికి ఇద్దరు అగ్గిపెట్టి మర్చిపోకుండా రావాలి. ఈసారి 4వ తారీఖున పక్కన మీరు నీళ్ళ డబ్బా పెట్టుకున్న అగ్గిపెట్టి మాత్రం మర్చిపోకండి. బెదిరించడానికి ఎవరు బెదిరిపోరు. ఈ రాష్ట్రంలో అరెస్ట్ పరంపర నుంచి సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయిన వాళ్ళందరికీ తాట తీస్తామని ఈ ప్రభుత్వం ముందడుగేస్తుంది. దువ్వాడ నెక్స్ట్ వికెట్ 4వ తారీఖున మిస్ కాకుండా గురవబోతుంది. సో మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.